రోజు అడవికెళ్ళి కట్టెలు తెచ్చుకొని జీవించేవాడు ఓ పేదవాడు. ఓ రోజు వట్టి చేతులతో తిరిగి రావడం చూశాడో సాధు. ఏంటి అని అడిగితే అతడు దిగాలుగా అడవంతా ఖాళీ అయిపోయింది అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్లాల్సింది అన్నాడా సాధువు. సరేనని ముందుకెళ్ళిన అతడికి అక్కడ ఇంకా పెద్ద అడవిలో టేకు, మద్ది వంటి విలువైన చెట్లు కనిపించినాయి. అవి తెచ్చుకొని సంతోషంగా జీవించాడు. కొన్నాళ్లకు అతడికి సాధువు మాటలు గుర్తొచ్చి ఇంకొంచెం ముందుకెళ్లాడు. ఈసారి మంచి గంధపు చెట్లు కనిపించాయి. వాటితో ధనవంతుడయ్యాడు. మరోసారి సాధువు మాటలు మదిలో మెదిలి మరి కొంచెం ముందుకెళ్లాడు. రాళ్ళు రప్పలతో ఉన్న కొండను తవ్వి మిలమిలా మెరిసే రత్నాలు బయటపడితే వాటిని తీసుకెళ్లి వాటితో కోటీశ్వరుడయ్యాడు. ఈ కథ ద్వారా ఇంకొంచెం ముందుకెళ్ళు అనే పదం జీవితంలో రిస్క్ తీసుకోవడం అనే మాట. జీవితంలో రిస్క్ తీసుకోవాలంటే మనకు ఇప్పుడున్న అలవాట్లను, ఆలోచనలను వదిలివేయాలి. రిస్క్ లేకుంటే జీవితంలో ఎదుగుదల లేదు. మీరు చేసే పనులు అలసిపోవచ్చు, అభివృద్ధి కనిపించకపోవచ్చు, లక్ష్యం దూరంగా ఉండవచ్చు. వాటితో మీరు అక్కడే ఆగిపోతే మీలో అభివృద్ధి ఉండదు. కానీ రిస్క్ తీసుకొని ఇంకాస్త ముందుకెళ్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్యాన్ని చేరుకున్న వారికి అలసట ఉండక అభివృద్ధి మాత్రమే ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళండి. విజయాన్ని తప్పకుండా సాధిస్తారు.